మహాభారతం నిజానికి 18 పర్వాలు. ఒక్కొక్క పర్వం ఒక్కొక్క కథను తెలియజేస్తుంది. అయితే ఈ మహాభారతంలో విరాట పర్వం అనేది దానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకు అంటే నిజానికి పాండవులు 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే దుర్యోధనుతోటి పందెంలో ఓడిపోతారో అప్పుడు దాని ప్రకారంగా వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. అజ్ఞాతవాసం అంటే ఏంటంటే అజ్ఞాతవాసంలో వీళ్ళు 5గురు ఎవరికంట అయినా పడితే, ఎవరైనా కనుక్కుంటే వాళ్ళను వీళ్ళు పాండవులు అని గుర్తిస్తే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసము, మళ్ళీ 1 సంవత్సరము అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది వాళ్ళు. అందుకని వాళ్ళు ఈ అజ్ఞాతవాసంలో వాళ్ళు విరాటపురాన్ని ఎన్నుకుంటారు. విరాటరాజు దగ్గర కొలువులు చేయాలనేటువంటిది నిర్ణయానికి వస్తారు వాళ్ళు. వాళ్ళ 5గురు విరాట మహారాజు దగ్గరికి వెళ్ళి, ఒకరేమో ధర్మరాజు ఏమో బ్రాహ్మణుడిగా అంటే విశిష్ట వ్యక్తిగా అతని దగ్గర సలహాదారునిగా చేరుతాడు. ఇక భీమసేనుడు వస్తే భీమసేనుడేమో వంటలు చేయడం వచ్చు భీమసేనుడికి. అందుకని భీమపాకం అంటాం. భీమపాకం అంటే వంటలు బాగా చేయగలడు అని. సో భీముడు ఒక వంటవానిగా చేరిపోతాడు. ఇక అర్జునునికి వస్తే అర్జునునికి ఒక వరం ఉంటుంది. దానివల్ల అతను నపుంసకుడిగా మారి బృహన్నలుగా అంటే ఒక నర్తన అంటే డ్యాన్సులు నేర్పించేటువంటి ఒక నృత్యకారునిగా విరాట మహారాజు దగ్గర కొలువులో చేరిపోతాడు. అయితే ఇంకా నకుల సహదేవులు వచ్చేసి వాళ్ళేమో గో రక్షకులుగా అంటే పశువుల కాపరులుగా చేరిపోతారు. ఇక వాళ్ళ భార్య ద్రౌపది వచ్చేసి సైరంధ్రిగా అంటే మహారాణికి పరిచారికగా చేరిపోతుంది. సో వీళ్ళందరూ ఈ విధంగా విరాట మహారాజు దగ్గర కొలువుల్లో చేరిపోతారు. అయితే అక్కడ ఒక సమస్య వస్తుంది వీళ్ళకు. అదేంటి అంటే విరాట మహారాజు యొక్క భార్య సుదేష్ణాదేవి యొక్క తమ్ముడు కీచకుడు. ఆ కీచకుని పేరే మనము మహాభారతంలో సింహబలుడిగా చెప్పుకుంటాము. ఈ సింహబలుడికి ద్రౌపదిని చూసి వ్యామోహం కలుగుతుంది. ద్రౌపదిని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. ద్రౌపది సైరంధ్రి వేషంలో ఉంది కదా, వాళ్ళ చెల్లెల దగ్గర ఒక పరిచారికగా ఆమెను చూసి ఎలాగైనా సరే ఆమెను అనుభవించాలనుకొని వాళ్ళ అక్కను అడుగుతాడు. ఆమెను ఎలాగైనా సరే నా మందిరానికి పంపించు, నేను ఆమెను అనుభవించాలని వాళ్ళ అక్కను అడుగుతాడు. అయితే వాళ్ళ అక్క అది కాదు, తప్పు అని చెప్తే అతను వినడు. అతని అహంకారానికి పోతాడు. అయితే ఈ విషయాన్ని